జిల్లా వ్యాప్తంగా కోళ్లకు అంతు చిక్కని వైరస్ పట్టి పీడిస్తుంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించి కోడి ఉదయానికి మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో కొన్ని రోజులుగా సుమారుగా 1,00,000కు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. కోళ్ల పెంపకందారులు ₹1,00,000 నష్టపోయారు. ఇక లక్షల్లో నష్టపోతున్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఒక్కో పౌల్ట్రీలో 10,000 కోళ్లకు పైగా వైరస్తో మృతి చెందుతున్నాయని నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీలో కోళ్లు ఉదయానికి చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. గోదావరి జిల్లాలో కోళ్ల ఫామ్ పరిశ్రమ సంక్షోభంలో ఉందని చెప్పుకోవచ్చు. గడిచిన 15 రోజుల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతూ, అంటే మేత విజువల్స్లో చూడొచ్చు, మేతలు మేస్తూ గుడ్లు పెడుతూనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంటే సుమారు ఇప్పుడు మనం 3 లక్షల కోళ్ల పెంపకం ఫామ్లో ఉన్నాము. ఇప్పటికే సుమారు 1,50,000 కోళ్లు మృత్యువాత పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితిగానే కొనసాగితే కోడి గుడ్లు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఈ కోళ్లు చనిపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? ఇది వైరస్ వ్యాధి అని చెప్తున్నారండి. అది అసలే ఒక కోడికి 2 వ్యాక్సిన్లు 3 వ్యాక్సిన్లు చేసినా కూడా వ్యాక్సిన్ లోపమా పైన వచ్చి వైరస్ ప్రాబ్లం అన్నది తెలియకుండా కోళ్ళు చనిపోతున్నాయి. పొద్దుటి లేచి చూసేటప్పటికి 100 కోళ్ళు వస్తే సాయంత్రానికి 1000 కోళ్ళు అవుతున్నాయి. మరుసటి రోజు 2,000 కోళ్ళు. అలా ఇవాళ నా యూనిట్లో అయితే 14,000-15,000 కోళ్ళు చనిపోతున్నాయి రోజుకి. అంటే సుమారుగా 3 లక్షల కోళ్ళు పెంచుతారని చెప్తున్నారు. అంటే మామూలుగా రోజుకైతే 70-80 కోళ్ళు చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కోళ్ళు చనిపోతున్నాయి? నార్మల్గా జనరల్ మోర్టాలిటీ 50 నుంచి 75 కోళ్ళు దాకా చనిపోతాయి నా యూనిట్లో డైలీ. అది ఎప్పుడు పట్టించుకోం. కానీ ఈరోజు అయితే 14,000 కోళ్ళు చనిపోయినాయి నిన్న. ఈరోజు మార్నింగ్ పొద్దుటికే 14,000 కోళ్ళు వచ్చినాయి. ఇలా ఏం చేయాలన్నదే అర్థం లేక నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అంటే ప్రభుత్వం అంటే లక్షలాది కోళ్ళు చనిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ, అంటే ఈ యానిమల్ హస్బెండరీ కానివ్వండి, ఎవరైనా వచ్చి చూస్తున్నారా? ఇట్లా పోస్ట్ మార్టం కానీ ఏమైనా చేయించారా? ఆల్రెడీ ఇది ఇలా పోస్ట్ మార్టం చేసి ఇలా ఇబ్బందిగా ఉంటే బ్యాంకర్స్ని అడిగితే బ్యాంకర్స్ చెప్పిన విధానం ప్రకారంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి యానిమల్ హస్బెండరీ జేడీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే నిన్న పట్టుకెళ్ళి ఇచ్చామండి. గురువారం ఇచ్చాం. జేడీ గారు ఏం చెప్పారంటే, నేను రేపు కానీ ఎల్లుండి కానీ శాంపిల్స్కి పంపుతాను, పంపి అది భోపాల్ పంపి శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ వచ్చాక అది ఎలా ఉందో అలా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా డిసైడ్ చేసుకునేది అనేది వాళ్ళకి వస్తుంది. మీరు చెప్పినట్టుగా మేము యాక్షన్ తీసుకుంటామని నిన్నే జేడీ గారు తీసుకుని డైరెక్టర్ గారికి స్కాన్ చేసి పంపడం జరిగిందని ప్రజెంట్ అయితే ఇది జరిగింది. అలాగే ఇప్పుడు అంటే 3 లక్షల కోళ్ళ ఫామ్లో మీకు ఎన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనుకోవచ్చు? ఇంకెంత నష్టపోయే అవకాశం ఉంది? నాకు సుమారుగా 5 కోట్ల రూపాయలు నష్టం కలిగింది. ఇంకా 2-3 కోట్ల రూపాయలు ఉన్న కోళ్ళు కూడా ఉండవండి, అవి కూడా వెళ్ళిపోతాయి. మొత్తం టోటల్గా 7-8 కోట్ల రూపాయలు అయితే నష్టం జరుగుతుంది. నష్టం గురించి అని కాదండి, మేము వ్యాపారం చేసుకుంటున్నాం. వ్యాపారానికి సపోర్ట్ లేకుండా ఇవాళ ఏ కష్టమో నష్టమో కోడిగుడ్డు పెట్టించి ప్రోటీన్ ఫుడ్ అందజేస్తున్నాం. ఈరోజు అదేమీ లేకుండా ఖాళీగా షెడ్లు పెట్టుకుని మరలా ప్రాసెసింగ్ మొదలు పెడితే 1 ఇయర్కి కానీ నాకు కంప్లీట్ అవ్వదు. అంటే ఈ కోళ్ళను పెంచాలంటే ఎన్ని వారాలు పెంచిన తర్వాత కోడిగుడ్లు వస్తాయి? అలాగే ఎన్ని కోడిగుడ్లు పెట్టే వరకు కూడా ఈ కోళ్ళు ఉంటాయి అనుకోవచ్చు? 18 వారాలు వచ్చాక కోడిగుడ్డు స్టార్ట్ అవుతుందండి. 22 వారాలకి ఫుల్ పీక్ వస్తుంది. అది 80 వారాలు 90 వారాలు ఇప్పుడు 100 వారాలు కూడా ఇచ్చారు బాబ్గా కంపెనీ. 100 వారాల దాకా పెట్టించుకోవచ్చు. కానీ 80-90 వారాలు అయితే 100% అందరూ పెట్టించుకుంటారా. 18వ వారం స్టార్ట్ అయ్యి 22వ వారం నాటికి పీక్ వస్తుంది. ఈ 20వ వారం దాకా మేపాలంటే సుమారు కోడికి 300 నుంచి 350 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 3 లక్షల కోళ్ళు మేపాలంటే మళ్ళీ 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈ రోజైతే నా షెడ్లో కోడి గుడ్లు కూడా రావట్లేదు, సిల్లర్ మల్లర్ గుడ్లు తప్ప. మొత్తం కోళ్ళన్నీ చనిపోయి ఇవన్నీ చేస్తే మళ్ళీ 10 కోట్లు పెట్టుబడి పెట్టి ఓ సంవత్సరం వ్యాపారం చేస్తేనే కానీ నా చేతిలో డబ్బులు రావు.
అలాగే ఈ విషయానికి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ వైరస్ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? మీ పరిశ్రమకి ఏం తోడ్పాటు కావాలని కోరుకుంటున్నారు? ఏమీ లేదండి. ఇప్పుడు మా ఇళ్ళకాడ పోషణకి ఏమి మాకేమో అవసరం లేదు. ఇక్కడ ఉన్నది యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఇవాళ బ్లడ్ శాంపిల్స్ పంపుతానన్నారా, వీటిని పంపించి అది వైరస్ ఏంటన్నదే డిసైడ్ చేసుకుని అది ఏదైనా ప్రాబ్లంగా ఉంటే విపత్తు ప్రకటించి పరిస్థితి వస్తేనే విపత్తు ప్రకటించి రైతులను ఆదుకోండి. లేదంటే రోడ్ల మీద పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులు. నేననే కాదు, కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. అంతే. నేను ఓపెన్గా ఇవాళ ఆర్టిఫుల్గా చెప్తున్నాను. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంకులకి ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితి అయిపోయారు. ఏంటంటే రొటీన్ తిరిగితే లాభం వచ్చినా లాస్ వచ్చినా బ్యాంకులోకి వెళ్తలకు 10 లక్షల పేమెంట్ వస్తుంది, 1 లక్ష రూపాయలు వాయిదా కడతాడా, 9 లక్షల మేతలకు కొడతాడా, లాస్ వస్తే 10 లక్షల లాభం వచ్చేది లాస్ పెరుగుతుంది. ఏదో వ్యాపారం చేసి ఇవాళ ఏమి చేయడానికి లేదు, అంతా అయిపోయింది, శూన్యం. అదండి పరిస్థితి. అలాగే అంటే ఓ పక్క దానా రేట్లు పెంపకం రేట్లు కూడా పూర్తిగా పెరిగిపోయింది. కోడిగుడ్లకైతే కనీస మద్దతు ధర కూడా దొరకని పక్షంలో మేము ఈ కోళ్ళ పెంపకం చేస్తున్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ కోళ్ళు చనిపోవడానికి గల కారణాలు పూర్తిగా అన్వేషించి రైతులను ఆదుకోవాలి. అంటే ఈ రైతులు కోట్లాది రూపాయలు లాస్ పోవటమే కాకుండా 1 సంవత్సరం పాటు కోడిగుడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే దీన్ని విపత్తుగా ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని కోళ్ళ పరిశ్రమ కోళ్ళ రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఇక్కడ రైతులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ వినయ్తో మురళి, ANN.